హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. హైదరాబాద్ మహానగరం ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పాలి. ఈ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు కూడా విపరీతంగానే పెరిగిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం రాష్ట్ర రేవంత్ సర్కార్ అయితే ప్రస్తుతం ఆ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగానే ఆ సెకండ్ ఫేజ్ మెట్రో ఏదైతే ఉందో దానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రానికి కూడా డిపిఆర్ని అయితే ప్రాజెక్ట్ని అయితే పంపించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మెట్రో అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు అనేది ఉన్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా మెట్రో ఏర్పాటై ఇప్పటికీ 7 వసంతాలు అయితే పూర్తి చేసుకున్నాయి. గతంలోని సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇక మెట్రోకి విస్తరించాలనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా ఎంత ఉందో కూడా ఇక్కడ మనం విజువల్స్లో కూడా పూర్తిగా చూసుకోవచ్చు. మెట్రో ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 88 లక్షల బండ్లు అయితే హైదరాబాద్ మహానగరంలో రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు లెక్కలు వేశారు. ఇక దీనికి సంబంధించి కూడా సెకండ్ ఫేజ్ మెట్రోను రేవంత్ సర్కార్ అయితే ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో 3 కూడా సమిష్టి కృషితో మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి అయితే ఒక శంకుస్థాపనకు కంకణం కట్టుకుందనే చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నటువంటి పీపీపీలో అతిపెద్దదైన హైదరాబాద్ మెట్రో రైలు ఆపరేషన్స్ పరంగా మరో మైల్ రాయిని అయితే చేరుకుంది. 2017 నవంబర్ 28న ప్రారంభమైన మెట్రో గురువారం 7వ వార్షికోత్సవం అయితే జరుపుకుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక పీపీపీలో 7 ఏళ్లుగా విజయవంతంగా నడిచిన ప్రాజెక్టుగా అరుదైన గుర్తింపు మెట్రోకి లభించిందని కూడా వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 69.2 కిలోమీటర్ల మొదటి దశలో మెట్రో తొలుత మియాపూర్ నుంచి అమీర్పేట నుంచి నాగోల్ వరకు కూడా సేవలను 2016లో అయితే ప్రారంభించారని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రిజనరేటర్ బ్రేకింగ్ సాంకేతికతతో మెట్రోకు బ్రేక్ వేసినప్పుడు కొంత విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుందని 7 ఏళ్లలో ఏకంగా 220 మిలియన్ యూనిట్లనైతే ఈ బ్రేకులు వేయడం వల్ల ఉత్పత్తి చేసింది విద్యుత్ను అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మొత్తం 44.2 మిలియన్ కిలోమీటర్ల దూరం మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా దీనికి సంబంధించి కూడా 7 ఏళ్లలో దాదాపుగా రోజుకు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఈ 7 ఏళ్లలో దాదాపుగా 63 కోట్ల మంది ఎవరైతే మెట్రో ప్రయాణం చేసే ప్రయాణికులు ఉన్నారో దాదాపుగా ప్రయాణం చేశారని కూడా అధికారులు చెప్పుకున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మరి 2వ దశ మెట్రో పనులు అయితే ముమ్మరంగా ప్రణాళికలు అయితే ముందుకు వచ్చాయి. దాదాపుగా ఈ మెట్రోకి సంబంధించి 74 కిలోమీటర్లు 54 స్టేషన్లతో పాత బస్తీ వరకు కూడా ఈ మెట్రోను పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే పాత బస్తీలో భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా దాదాపుగా కిలోమీటర్కు 318 కోట్లతో కూడా ఈ నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇటు రేవంత్ సర్కార్ కూడా ఎంతో కృషి చేస్తుంది. ప్రయాణికులు ఎవ్వరూ కూడా ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు పడద్దు, మెట్రోలో సంతోషకరంగా సుఖమైన ప్రయాణాన్ని సాగించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే కేంద్రంతో ఇప్పటికే చర్యలు జరిపారు. ప్రణాళికలు సిద్ధం చేసి డిపిఆర్ను కూడా పంపించడం జరిగిందని చెప్పేసి కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. ఇక బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకాడట్లేదు. రేవంత్ సర్కారు అభివృద్ధి పైన అయితే పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటుందనే కూడా చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా పాత బస్తీలో కొంత ఇబ్బంది కూడా నెలకొంది. భూములు ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇష్టపడకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుంది. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లకు గవర్నమెంట్ ధరని ఇస్తారా, మరి లేకపోతే వారు కోరుకున్నట్టుగానే వారికి దానికి సంబంధించి కూడా ఎంత భూమి ధర పలుకుతుందో దానికి రెట్టింపు కూడా ఇచ్చి కూడా అభివృద్ధి కోసం పనులు శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా పాత బస్తీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా మెట్రో ప్రణాళికను సిద్ధం చేయాలి. ఖచ్చితంగా కూడా మెట్రోని అభివృద్ధి చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా సుఖమైన ప్రయాణాన్ని అందించడం కోసం అయితే రేవంత్ సర్కారు 100కు 100% కృషి చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇక నిన్నటి వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా కేంద్రంతో జరిపినప్పటి అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మెట్రో అధికారులు కూడా సంబరాలు కూడా జరిగాయి. మాకు మొదట్లో నష్టాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడు వాటి నుంచి మేము పూర్తిగా కోలుకుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటి
30 ఏళ్ళ అగ్రిమెంట్ ఉందో ఇంకా అది ముందుకు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక రెండో ఫేజ్ పనులలో కూడా హెచ్ఏఎంఎల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్గా మార్చి దీన్ని రెండో ఫేజ్ పనులు అయితే మొదలు పెడతామని చెప్పేసి కూడా వీరు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మరి ఏదైతే ఆ ప్రతిపాదన ఉందో ప్రపంచ బ్యాంకులు కొన్ని సహకారం తీసుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా నిధులను కేటాయించుకొని సెకండ్ ఫేజ్ పనులు అయితే ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. ఏర్పాట్లకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ పొడిగింపులో ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కాదు, థర్డ్ ఫేజ్లో కూడా మేము ఖచ్చితంగా నగరం అంతటా కూడా మెట్రోని విస్తరిస్తాము అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ ఖచ్చితంగా తగ్గుతుంది. దీనివల్ల అనేక మంది కూడా ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక వాయు కాలుష్యం ఏదైతే ఉందో పూర్తిగా దీన్ని నివారించడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చి వాటి మీద పన్నులు కూడా మినహాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా మెట్రోను ఉపయోగించుకొని పొల్యూషన్ ఫ్రీ నగరాన్ని హైదరాబాద్ను తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడాలి మరి ఇక దీనికి సంబంధించినటువంటి మెట్రో ఒక భారీ బడ్జెట్తో కూడినటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా రేవంత్ సర్కార్ దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పూర్తిగా నగరంలో పొల్యూషన్ ఫ్రీ నగరాన్ని తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం 10 అడుగులు ముందుకు వేసిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ మెట్రోనే కాదు ఇంకా అనేక ప్రాజెక్టులు కూడా శంకుస్థాపనలు చేస్తుంది. దీనికి సంబంధించి త్వరగతిన మెట్రో నిర్మాణ పనులైతే శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయి. ఏదైనప్పటికీ కూడా హైదరాబాద్లో ప్రతి నగరం కూడా అభివృద్ధి చెందాలి, సామాన్యుడు కూడా సురక్షితంగా ప్రయాణం చేయాలి. కనుక ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి పొల్యూషన్ ఫ్రీ నగరాన్ని తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వాల కృషి చెప్పదగినదని చెప్పేసి కూడా ప్రజలు కూడా హర్షిస్తున్న నేపథ్యంలో సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.